హలో హాయ్ అండి. ఏంటి ఫస్ట్ కేక్ చూపెడుతుందని అనుకుంటున్నారా? ఈరోజు మా మమ్మీ మ్యారేజ్ యానివర్సరీ అండి. సో మా మమ్మీకి తెలియకుండా మేము సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. సో కేక్ తీసుకొచ్చాము. సో మా మమ్మీ అయితే రెడీ అయింది, ఎందుకంటే మ్యారేజ్ యానివర్సరీ రోజు కాబట్టి. సో మా మమ్మీకి తెలియకుండా నేను మా తమ్ముడు కేక్ తీసుకొచ్చి మా తోటలోనే మామిడి తోటలోనే కట్ చేపిస్తున్నాం అనమాట. సో మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీకు అందరికీ తెలిస్తే ఉండేది, రౌడీ బేబీ సీమాగా పరిచయం అయినా మీకు తెలిసిన ఈ రౌడీ బేబీ సీమా గారిది ఈ రోజు మ్యారేజ్ యానివర్సరీ అండి. సో అందరూ విషెస్ చేయండి, మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. సో మా మమ్మీని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ కూడా తనకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలండి. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఒక్కదానే కాదు, మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే సడన్ సర్ప్రైజ్ ఇచ్చే వాటికి మా మమ్మీ కూడా సర్ప్రైజ్ గా ఫీల్ అయింది అనమాట. సో మా ఫ్యామిలీతోనే మేము మామిడి తోటలో కూర్చొని ఇంకా కేక్ కట్ చేయించాము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా అమ్మమ్మ కేక్ పెట్టిందని, మా అమ్మమ్మ కూడా మా మమ్మీకి కేక్ పెట్టి రాస్తుంది బొగ్గపై. తర్వాత తమ్ముడికి పెట్టింది అనమాట. తమ్ముడు కూడా మమ్మీకి కేక్ తినిపించాడు. మా అమ్మమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి ఎలా బుగ్గల మీద ఎలా రాస్తుందో, చిన్నపిల్లలకి రాసినట్టు. సో మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. మా అమ్మమ్మ వాళ్ళ అక్క అండి తను, మా అమ్మమ్మ పెద్దమ్మమ్మ, తనకు కూడా కేక్ తినిపించింది మా మమ్మీ. తర్వాత పక్కన ఉన్నది మా మావయ్య అండి, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, తనకు కూడా కేక్ తినిపించింది. చూడండి మా మావయ్య అండి. మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా లాస్ట్ లో నేను కూడా మా మమ్మీకి నేను కేక్ తినిపించాను అనమాట. నాకు కూడా తినిపించింది. చూడండి నేను మా మమ్మీకి ఎప్పుడు కిస్ అడిగినా పెట్టించుకోదు. చూడండి హ్యాండ్ ఇచ్చేసి హగ్ ఇచ్చినట్టు కిస్ పెట్టాను. తర్వాత అక్కడికి వచ్చి మా తోట దగ్గరలోనే చిన్న షాప్ ఉందండి. ఆ షాప్ దగ్గర చాలా మంది అయితే ఉన్నారు. సో వాళ్ళకి కూడా నేను కేక్ కట్ చేయడం జరిగింది. సో హ్యాపీగా ఫీల్ అయింది అనమాట మమ్మీ కేక్ కట్ చేసి ఇచ్చింది. సో వాళ్ళు ఎవరో కాదండి, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే. సో ఒక షాప్ దగ్గర ఉన్న వాళ్ళ కేక్ కట్ చేయడం వల్ల వాళ్ళకి తీసి ఇచ్చారనమాట. మా మమ్మీ ఇచ్చింది కేక్ కట్ చేపించి. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రౌడీ బేబీ సీమా గారు అంటే ఈ ఇన్స్టా ద్వారా చాలా ఫేమస్ అయింది కాబట్టి వాళ్ళు రౌడీ బేబీ సీమా అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో రౌడీ బేబీ ఏంటి ఈరోజు స్పెషల్ కేక్ కట్ చేస్తున్నారా అంటే ఇంకా మా మ్యారేజ్ డే అని చెప్పారు. చూడండి ఎలా అన్నయ్య ఎలా అంటున్నారో. మా అమ్మమ్మ పక్కన పెట్టుకుని, ఎందుకంటే చాలా ఆప్యాయతంగా మాట్లాడతారండి వాళ్ళందరూ. మా మమ్మీతో కానీ మా అమ్మమ్మలతో కానీ మా ఫ్యామిలీతో కానీ ఎవరితో అయినా సరే మా ఫ్యామిలీతో వాళ్ళు చాలా ఆప్యాయతంగా చాలా అభిమానంగా ఉంటారు. ఎవరు ఒక మాట మమ్మల్ని అన్నా వాళ్ళు పడనివ్వరండి. సో అక్కడ ఉన్న వాళ్ళంతా అంతే కలిసిమెలిసిగా ఉంటారు. సో మేము కూడా అంతే, అందరితో కలిసిమెలిసిగా ఉంటాం. చూడండి అందరికి కేక్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళందరి దీవెనతో పాటు మీ దీవెనలు కూడా మా మమ్మీకి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీ దీవెనలు మీరైతే కామెంట్ రూపంలో కామెంట్ చేసేసేయండి. వాళ్ళైతే నేను డైరెక్ట్ గానే దీవించారు వాళ్ళమాట. చూడండి కేక్ ఇస్తుంది తను, రమేష్ అంకుల్ అండి. తగ్గించుకుంటే కేక్ ఇచ్చుకుంటూ వచ్చిందండి. చూడండి తినిపిస్తున్నారు, కేక్ తినిపిస్తున్నారు. ఇక్కడ మా ఊళ్ళో రౌడీ బేబీ సీమా అంటే కొంచెం ఫేమస్ ఇన్స్టా ద్వారా ఫేమస్. మా మావయ్య గారండి. సో మీ మావయ్య మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, మా పెద్దనాన్నగారు అబ్బాయి. అవును. సో వాళ్ళకి కేక్ ఇవ్వడం జరిగింది. అక్కడ షాప్ లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా కేక్ ఇవ్వడం జరిగింది. ఇదిగో వెనకాల ఉన్నారు కదా మా మావయ్య అండి, కంటి మావయ్య. షాప్ లో వర్క్ చేస్తున్న చలపదన్న. చూడండి చలపదన్నకి కూడా కేక్ ఇచ్చింది మా మమ్మీ. అక్కడికి వచ్చిన వాళ్ళందరికి కూడా కేక్ ఇచ్చింది. లాస్ట్ మా తమ్ముడికి కూడా మళ్ళీ కేక్ తినిపిస్తుంది. తమ్ముడు కూడా తినిపించాడు మమ్మీకి. చూడండి ముద్దు పెట్టాడు. నేను ముద్దు పెడుతున్నప్పుడు ఎవడైతే పెట్టించుకోలేదు, లాస్ట్ నాకు తినిపివాడినప్పుడు తినిపించింది అనమాట. అది పెట్టేశాను. సో నాకు చాలా హ్యాపీగా అయింది. ఆయన ఆ షాప్ తనకు కూడా కేక్ ఇచ్చింది. ఎవరికి మిస్ అవ్వకుండా కేక్ ఇచ్చింది అనమాట. అందరికి కేక్ ఇచ్చింది. మ్యారేజ్ డే స్పెషల్ అని. చూడండి ఎదురుగా ఉన్నారే తను మా మావయ్య. వైట్ కలర్ షర్ట్ వేసుకుని లుంగి కట్టుకున్న తను మా మావయ్య అండి. మా సొంత మావయ్య అంటే మా మమ్మీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు, తమ్ముడు అవుతారు.